నాన్న పులి నీతి కథ. ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపర్లు ఉండేవారు. వారందరూ రోజు ఉదయాన్నే మేతకు గొర్రెలను తోలుకుని అడవికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. ఒకరోజు రామయ్య అనే కాపరి కొడుకు, "ఈ రోజు నేను నీతో అడవికి వస్తాను" అన్నాడు తండ్రితో. "వద్దు, నీకు అక్కడ ఏమీ తోచదు" అన్నాడు తండ్రి. ఎంత చెప్పినా వెనుక మారం చేశాడు కొడుకు. అప్పుడు సరే అని తన వెంట అడవికి తోలుకొని పోయాడు. కొంతసేపటి వరకు అడవిలోని చెట్లు, పొలాలు, పచ్చని పంటలు అన్నీ నచ్చాయి పిల్లవానికి. తండ్రి కొడుకుతో గొర్రెలు చూసుకుంటూ చెట్టు కింద కూర్చోమని చెప్పి తన పనులు చేసుకుంటూ కొంత దూరం పోయాడు. కొంతసేపటి తర్వాత పిల్లవాడికి ఏమీ తోచక ఏదైనా ఆట పట్టించాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నని. వెంటనే ఒక ఆలోచన చేశాడు. "నాన్నా పులి, నాన్నా పులి, కాపాడండి" అంటూ కేకలు వేశాడు. ఆ కేకలకు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపర్లు కట్టెలు కొట్టుకుని పిల్లవాడి వద్దకు వచ్చారు. "ఏది పులి?" అన్నారు. వారు "పులి లేదు, గిలి లేదు" అన్నాడు పిల్లవాడు తమాషాగా. గొర్రెల కాపర్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత "నాన్నా పులి, నాన్నా పులి" అంటూ మరోసారి అరిచాడు. మళ్ళీ గొర్రెల కాపర్లు పిల్లవాడి వద్దకు వచ్చారు. "ఏది పులి?" అని అడిగారు. "పులి లేదు, గిలి లేదు" అన్నాడు మరోసారి నవ్వుతూ పిల్లవాడు సమాధానం చెప్పాడు. వారు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత నిజంగానే పిల్లవాడి వద్దకు పులి వచ్చింది. పులిని చూసిన పిల్లవాడు "నాన్నా పులి, నాన్నా పులి, కాపాడండి" అంటూ గట్టిగా అరిచాడు. ఇప్పుడు కూడా ఆట పట్టించడానికి అనుకొని పిల్లవాని అరుపులు ఎవ్వరూ నమ్మలేదు. అక్కడికి ఎవరూ రాలేదు. పులి గొర్రెని ఈడ్చుకుని పోయింది. పిల్లవాడు చెట్టెక్కాడు. సాయంత్రం కాపరులు అందరూ ఇంటికి వెళ్ళడానికి గొర్రెలను తోలుకుని పిల్లవాడి వద్దకు పోయారు. పిల్లవాడు పులి వచ్చి గొర్రెలు ఎత్తుకుపోయిన విషయం కాపరులకు చెప్పాడు. అప్పుడు కాపరులు, "పులి నిన్ను కూడా గాయపరిచేది. నీవు 2 సార్లు అబద్ధం చెప్పావు. కావున నిజం చెప్పినా మేము ఎవ్వరూ నమ్మలేదు. అందుకే రాలేదు. ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు" అని పిల్లవాడిని మందలించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఒకసారి అబద్ధం చెప్తే ఆపదలో నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. మేకపోతులు నక్క నీతి కథ. ఒక అడవిలో 2 కొమ్ములు తిరిగిన మేకపోతులు నివసించేవి. వాటి మధ్య వైరం ఉంది. ఒకరోజు అవి ఎదురుపడ్డాయి. "నువ్వా నేనా" అన్నట్టు కొమ్ములతో ఢీకొన్నాయి. కొద్ది దూరం వెనక్కి వెళ్ళడం, తిరిగి ముందుకొచ్చి మళ్లీ ఢీకొట్టుకుంటూ ఉండేవి. ఈ భీకర పోరాటంలో వాటి తలల నుండి రక్తం కారి ఆ మధ్య భాగంలోని నేలంతా తడిసిపోయేది. ఓ నక్క మధ్యలో ఉన్న రక్తాన్ని నాకసాగింది. మేకపోతులు మళ్లీ తమ వాడి కొమ్ములతో ఢీకొనగానే మధ్యనున్న నక్క పుట్టుక్కునే చచ్చింది. కథ యొక్క నీతి ఏంటంటే, 2 గొడవ పడుతున్నప్పుడు మధ్యలో దూరరాదు. కొంగ మరియు తాబేలు కథ. అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో ఒక చెరువు వద్ద అనేక కొంగలుండేవి. ఆ చెరువులో ఒక తాబేలు కూడా ఉండేది. ఆ కొంగలు తాబేలు చాలా స్నేహంగా ఉండేవి. ఇంతలో వేసవి కాలం వచ్చి క్రమంగా చెరువు ఎండిపోవటం మొదలైంది. కొంగలన్నీ నీరు బాగా ఉన్న మరో పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్నాయి. ఇది విని తాబేలు వాటిని అడిగింది, "మనం ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నాం కదా, ఇప్పుడు కష్ట సమయంలో నన్ను విడిచిపెట్టిపోవటం న్యాయమేనా" అని. కొంగలు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. ఒక కర్రను తెచ్చి తాబేలు నోటితో ఆ కర్రను గట్టిగా పట్టుకోమన్నాయి. మధ్యలో నోరు మెదపవద్దని చెప్పాయి. 2 కొంగలు ఈ కర్రను అటు ఇటు ముక్కున కరిచి పట్టుకున్నాయి. కొంగలన్నీ ఒక్కసారిగా ఎగిరి ప్రయాణం ప్రారంభించాయి. అలా పోతూ పోతూ ఒక గ్రామం మీదుగా ఎగిరిపోతున్నాయి. గ్రామంలో ఆడుకుంటున్న పిల్లలకు ఈ వింత కనిపించింది. వారు పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఈ వింత సంగతి గురించి మాట్లాడుకున్నారు. ఆ అరుపులు కేకలు ఏంటి అని అడగగానే తాబేలు నోరు తెరిచింది. అంతే, అంత ఎత్తు నుండి క్రింద పడి తాబేలు మరణించింది. కొంగలు చెప్పిన మాటల్ని వినకపోవటం వల్లే తాబేలు మరణించింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, తాబేలు అత్యుత్సాహం వల్ల తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకని వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, "నువ్వు నా ప్రాణాలను రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. నీకు కావలసింది కోరుకో" అంది. "నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను" అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. "నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు" అని భార్య చెప్పిన ప్రకారం
రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకని కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలనే కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా భార్య సూర్యచంద్రులు తన ఎంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు. అప్పటికీ కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలని కోరు ఎంత మూర్ఖమైన కోరిక! నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి అని బంగారు జింక తను అంతకుముందు ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసేసుకుని మాయమైపోయింది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. ఇందులో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి చెందాలే కానీ లేని దానికోసం అరులు చాచకూడదు. చెడ్డవారితో స్నేహం. ఒకానొక అడవిలో ఒక పావురం ఉంది. అది సమీపంలోని సరస్సులో విహరిస్తూ కాలం గడిపేది. కొంతకాలానికి ఒక కాకి అక్కడికి వచ్చింది. పావురంను చూసిన కాకి దానితో ఎలాగైనా స్నేహం చెయ్యాలనుకుంది. అయ్యా పావురం గారు, ఎంతో కాలం నుండి ఎక్కడెక్కడో తిరిగి పొట్ట పోసుకునేవాడిని. ఎందుకో మిమ్మల్ని చూడగానే మీతో స్నేహం చెయ్యాలని అనిపించి మీ దగ్గరికి వచ్చాను. ఓహో అలాగా, కాకులకు పావురంలకు స్నేహం కుదరదు, వెళ్ళిపో అంది పావురం. లేదు, మీరు అలా అనకండి. ఇప్పుడు కాలం మారిపోయింది. మీతో స్నేహం చెయ్యాలంటే నాకెంతో ఇష్టం అని కాకి బతిమాలుకుంది. పావురం ఆలోచించసాగింది. మీరు అంతగా ఆలోచించకండి, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కాకి అంది. నేను ఎంత ఆలోచించినా ఎందుకో నాకు నీతో స్నేహం చెయ్యాలనిపించట్లేదు అని సమాధానం చెప్పింది పావురం. సరే, ఏం చేస్తాం, నా కర్మ ఇలా ఉందిలే అని ఊరుకుంటాను, ఇక వెళ్తాను అంది కాకి. అది చూసి కాకి మీద హంసకి జాలేసి, సర్లే మనం ఇప్పటి నుండి స్నేహంగా ఉందాం అని పావురం అంది. కాకి సంతోషంతో, అమ్మయ్య, నా స్నేహాన్ని అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇక ముందు మీలోని మంచితనాన్ని నేను కూడా అలవాటు చేసుకుని మీలాగా నేను కూడా మంచి పేరు తెచ్చుకుంటాను అంది. కొన్నాళ్లకి వేసవికాలంలో ఓ రోజు మధ్యాహ్నం పూట ఓ వేటగాడు వేటాడుతూ అలసిపోయి పావురం నివాసం ఉంటున్న మర్రి చెట్టు కింద సేదతీరాడు. వాతావరణం చల్లగా ఉండటంతో అతడు వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. చెట్టు కొమ్మల సందుల్లోంచి ఎండ వచ్చి వేటగాడి మీద పడుతుండడం చూసి పావురం తన రెక్కలను చాచి అతని మీద ఎండ పడకుండా చేస్తోంది. ఇంతలో అక్కడికి కాకి వచ్చింది. పావురం చేస్తున్న ప్రయత్నాన్ని చూసి, అయ్యో, అతడు వేటగాడు, మనకి విరోధి. అలాంటి విరోధికి నీవు ఎండ పడకుండా సహాయం చేస్తున్నావా? ఎంత విచిత్రం ఇది! విరోధి అయినా స్నేహితుడు అయినా మన అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడం మన కర్తవ్యం అంది పావురం. నీవు పిచ్చిదానివి, విరోధికి సహాయం చేయడం ఏమిటి? అది నీ తెలివి తక్కువతనం కాకపోతే అని అంటూ కాకి రెట్ట వేసుకుంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సరిగ్గా వేటగాడి ముఖం మీద పడటంతో గాఢ నిద్రలో ఉన్న వేటగాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ముఖం మీద పక్షి రెట్ట చూసుకున్నాడు. కోపంతో పైకి చూశాడు. పైన కొమ్మ మీద పావురం కూర్చుని ఉంది. రెట్ట వేసింది అదే అనుకుని చటుక్కుని లేచి పక్కనే పెట్టుకున్న విల్లు తీసి బాణం సంధించి పావురం కేసి వదిలాడు. క్షణంలో బాణం వెళ్ళి పావురం కడుపులో గుచ్చుకుంది. ఆ తిప్పకు కొమ్మ మీద నుండి నేల మీద పడి గిలగిలా కొట్టుకుని చనిపోయింది పావురం. చూసరిగా పరోపకారి అయిన పావురంను దుష్టబుద్ధి కల కాకి ఎంత నష్టపరిచిందో. అందుకే దుష్టులతో స్నేహం చేయకూడదు, చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. సింహం మరియు చేప. ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే అది నదీ తీరానికి వెళ్ళి షికార్లు చేయడం ప్రారంభించింది. అలా చేస్తూ ఉండగా దానికి నీటిలో ఓ చేప కనిపించింది. చేప నీళ్లలో నుంచి పైకెగురుతూ కిందికి పడటం చూసి దానికి భలే ముచ్చటేసింది.
చాలాసేపు చేప ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సింహం, నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును, చేప నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. తన మనసులోని విషయాన్ని చేపకు చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి సరేనంది. ఆ తరువాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి. ఇంతలో సింహం పైకి ఓ అడవి దున్న వచ్చింది. సింహం తీవ్రంగా పోరాడింది. కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది. పోరాడిన దున్న ఆఖరికి అలసిపోయి తన దారిని వెళ్ళిపోయింది. అప్పుడు చేప, మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానికి అర్థమేమిటి? నేను నీకు మిత్రుడిగా ఉండటానికి తగను అని బాధపడింది. అప్పుడు సింహం, నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా. ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చెయ్యలేను. ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి, నీటిలో కాదు. మనం అప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింహం.